రెండు భారీ సినిమాలు ఒకే సీజన్లో రిలీజ్ అవ్వడం పెద్ద విషయం కాకపోయినా డిసెంబర్ 3rd వీక్లో జరుగుతున్న ఈ క్లాష్ నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్ అవుతోంది. చాలా రోజుల క్రితమే ఆడియన్స్ మర్చిపోయిన సౌత్ నార్త్ ఫైట్ మరోసారి తెర మీదకు వచ్చింది. ముఖ్యంగా సలార్ రిలీజ్కి కొన్ని గంటల ముందు వరకు ఈ వివాదం కొనసాగటం ఫ్యాన్స్ని కాస్త టెన్షన్ పెట్టింది. సలార్ డంకీ ఒక్కరోజు గ్యాప్ లో రిలీజ్ అవ్వడం గురించి చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. రెండు భారీ చిత్రాలే కావడం, రెండింటిది పాన్ ఇండియా రేంజ్ కావడంతో థియేటర్ల సర్దుబాటు నుంచి కలెక్షన్ల లెక్కల వరకు ప్రతిదీ హాట్ టాపిక్ అయింది. అనుకున్నట్టుగానే రిలీజ్ టైంకు ఈ వివాదం మరింత ముదిరింది. ముఖ్యంగా స్క్రీన్స్ అలాట్మెంట్ విషయంలో పెద్ద పంచాయతీనే నడిచింది. మాస్ సినిమా కావడంతో ముందు నుంచి సలార్ మీద కాస్త ఎక్కువ బజ్ ఉంది. దీంతో నార్త్ లోనూ ఆడియన్స్ ఎక్కువగా సలార్ మీదే ఇంట్రెస్ట్ చూపించారు. ఈ నేపథ్యంలో థియేటర్ల విషయంలో సలార్ కు అన్యాయం జరిగిందన్నది ఫ్యాన్స్ వాదన. మల్టీప్లెక్స్ లో ఎక్కువ స్క్రీన్స్ డంకీకే కేటాయించడంతో సలార్ బుకింగ్స్ మీద కూడా ప్రభావం చూపించింది. సౌత్ లో సలార్ ఆధిపత్యం పక్కాగా కనిపించింది. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్స్ లో మరో సినిమా వేసేందుకు ఎవ్వరూ ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో సలార్ బాక్సాఫీస్ ను సోలోగా రూల్ చేయడం ఖాయమైపోయింది. డంకీ ఒకరోజు ముందే ప్రేక్షకుల ముందుకొచ్చినా సౌత్ లో ఆ ప్రభావం అస్సలు కనిపించడం లేదు. థియేటర్ల సర్దుబాటు విషయంలో లెక్కలు ఎలా ఉన్నా రిలీజ్ కి ముందు వరకు వివాదం కొనసాగడం ఫ్యాన్స్ ను టెన్షన్ పెట్టింది. ఇప్పటికే డంకీ రిజల్ట్ తేలిపోయింది. పాజిటివ్ టాక్ వినిపిస్తున్నా రికార్డులు తిరగరాసే రేంజ్ అయితే లేదంటున్నారు. దీంతో సలార్ కు షారుఖ్ సైడ్ ఇవ్వక తప్పని పరిస్థితి క్రియేట్ అయిందంటున్నారు ఇండస్ట్రీ జనాలు.